అందరికీ నమస్కారం. శతం జీవ సెలవు వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఓకే, ఇది వేదవాక్కు. అలాగే మనం చూసేదే గరిక దూర్వాంతం. ఇది గాయాలు దెబ్బలు వేయాలనుకుని నలిపి రాస్తే ఆ గాయం మానిపోద్ది అనమాట. అలాగే ఈ లేత ఆకులు గరిక ఆకులు పచ్చడి మన గోంగూర పచ్చళ్ళు పచ్చడి వేసి తిన్నాం అనుకోండి, గ్యాస్ట్రిక్లు లోపల ఉండే అల్సర్స్ అన్నీ మానిపోతాయి అనమాట. అండి ఇంటెస్టైనల్ అల్సర్స్ అంటే పేగు లోపల పుండు పడిపోయి బ్లడ్ మోషన్స్ అయిపోతాయి, లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి, లేకపోతే ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ మంట బర్నింగ్ అవి అద్భుతంగా తగ్గిపోతాయి అనమాట. గరిక ఆ లేత గరిక గడ్డి పైది లేత కట్ చేసి మనం గోంగూర పచ్చడిలాగా చేసుకుని రోజు తిన్నాం అనుకోండి, ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతాయి అనమాట. అల్సర్స్ మానిపోతాయి, లోపల పుళ్ళు మానిపోతాయి. అదే గరిక మనం మెత్తగా నూరి పైన రాసామనుకోండి, గాయాలు మానిపోతాయి, దెబ్బలు మానిపోతాయి అన్నమాట. అలాగే ఇది ఉత్తరేణి అపామార్గ అంటాం. ఇదేంటంటే ఉత్తరేణితో పళ్ళు తోముకున్నాం అనుకోండి, ఇమ్యూనిటీ పెరుగుద్ది అన్నమాట. 2 పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలుగా ఏం చెప్తామంటే అపామార్గ అంటే శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తుంది అనమాట. సెల్కి వెళ్ళి చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది పళ్ళు తోముకుంటాయి. అలాగే ఇది సీతాఫలం ఆకులు క్రిమినాశిని అని చెప్తారు. ఈ ఆకులు ఇది ఇంట్లో పెట్టామనుకోండి, ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు వైరస్ నుంచి చచ్చిపోతాయి. మనం ఏమీ శానిటైజ్ చేయగల అటువంటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు మనకి ఎక్కువ వాడేస్తే మళ్ళీ లంగ్స్ అయ్యి ప్రాబ్లం వచ్చేస్తాయి. కానీ అంటే ఆకు ఒక కొమ్మ రోజు ఇంట్లో పెట్టినాం అనుకోండి, ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అంతటిని క్లీన్ చేసేస్తాం అన్నమాట. అలాగే దీని గింజలలో తెల్ల పప్పు ఉంటుంది, అది మెత్తగా నూరి తలకు రాసి క్లాత్ కట్టేసామనుకోండి, పేర్లని చచ్చిపోయి అంటుకుపోతాయి అన్నమాట. వారం 2 సార్లు అయితే ఇంకా జీవితంలో పేర్లు రావు. ఈ ఆకు పూర్వం మందు వేసుకోవాలనుకోండి, ఆయుర్వేద మందు వేసుకోవాలనుకోండి, ఏదో ఒకటి కలపాలి, అనుపానం తేనో మజ్జిగో పాలో కలపాలి. ఈ ఆకులో వేసి కలిపి నాకితే చాలా స్పీడ్గా పనిచేస్తాయి అన్నమాట. అందుకని సీతాఫలం ఆకులో వేసి మందు వేసుకోమని ఉంటుంది. అలాగే మనం ఏదైనా ప్రసాదంగా ఏదైనా తిన్నాం అనుకోండి, దాంట్లో అయితే సీతాఫలం ఆకులు ఇస్త్రా కుట్టుకుని తిన్నాం అనుకోండి, లోపల ఉండే బ్యాక్టీరియాస్ అన్ని చెడ్డ బ్యాక్టీరియాస్ అవి డిటాక్సేషన్ అయిపోతుంది బాడీ. యాక్చువల్గా నందివర్ధనం తెల్ల పూలు ఉంటాయి. మనం పొలమొక్కే కదా అనుకుంటాం సింపుల్గా, కానీ ఏంటంటే మైగ్రేన్ హెడేక్ తలనొప్పి వస్తుంది అనుకోండి, పార్స్ నొప్పి ఈ పక్క వస్తుంది అనుకోండి, ఈ ఆకులు మెత్తగా నూరి ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ కొలుకు దగ్గర ఇంత ముద్ద పెట్టాలి, పెట్టి పడుకుంటే ఈ పెయిన్ తగ్గిపోతుంది. ఇటు వస్తే ఇక్కడ పెట్టాలి, ఇటు వస్తే ఇక్కడ పెట్టాలి. మీరు మామూలుగా కూడా పెయిన్ వచ్చినప్పుడు ఈ పెయిన్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఇలా నొక్కితే మొత్తం ఈ పెయిన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, వేలు దగ్గరికి వచ్చేస్తుంది మొత్తం అంత పెయిన్ కూడా. ఇదంతా బద్దలుకొట్టేస్తుంది అనుకోండి, ఇలా నొక్కితే వేలు దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడైతే నొక్కి వస్తుందో ఈ ముద్ద అక్కడ పెట్టాలి, పెడితే పెయిన్ లాగేస్తుంది, ఇక మళ్ళీ జీవితం పెయిన్ రాదు. ఇది గంగరావి. మళ్ళీ దీని ఆకులు, దీని కాయలు ఉంటాయి. కాయలు ఇలా అరగదీసి రాస్తే తామర గజ్జి అలాంటివి పోతాయి అన్నమాట. అండి తామరకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొక్క. ఈ కాయ గంగరావి కాయ రౌండ్గా ఉంటుంది. జామ, ఇది జామ ఆకులు. ఈ జామ ఆకు కూడా పచ్చడి చేస్తాను తెలుసా. జామ లేత ఆకులు కూడా పచ్చడి చేసి తింటే అమీబియాసిస్, IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, లేదా క్రోన్ డిసీజ్ మనకి లేని జబ్బు అది, అవి పోతాయన్నమాట. 2 డయాబెటిక్ రాదు. నెలకొకసారి జామాకులు పచ్చడి తింటే డయాబెటిక్ దరిదాపులు రాదు. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. 2 విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. 2 రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జిమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం. అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కల క్రోమోజోమ్స్ చేస్తారు. తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి తింటాం మనం. తింటే ఏమవుతాం? ఎలకల్లా పుడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో అమ్మడి కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చాం. తర్వాత 3 అంగుళాలకు వస్తాం.
ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే హైబ్రిడ్ కూడా తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. మిరపకాయ అన్నమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట. పొట్టిగా ఇగొలది తెలివితేటలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది, అంతేనా? అదే పైచ్యం పెరుగుద్ది అన్నమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిది. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి, దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు, అంతేనండి. అలా 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 మన అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెరువులు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పేశారు.